నిజంగా మనకు జ్ఞానం కావాలనుకుంటే జ్ఞానం వస్తుంది. అయితే మనం ఆ కాంక్ష మనకి జ్ఞానం కావాలి మనకి మూడుతో అనటం కాకుండా, యాంత్రికంగా అనటం కాకుండా, అది హృదయపూర్వకంగా జ్ఞానం సంపాదించాలనే కాంక్ష. మనకు గౌరవాలు సంపాదించుకోవడానికి టైం ఉంది, డబ్బు సంపాదించుకోవడానికి టైం ఉంది, అధికారం సంపాదించుకోవడానికి టైం ఉంది, కాలం ఉంది. జ్ఞానం సంపాదించుకోవడానికి మనకి టైం లేదు. వంట వండుకోవడానికి టైం ఉంది, ఏదైనా పదవులు సంపాదించుకోవడానికి టైం ఉంది, డబ్బు సంపాదించుకోవడానికి టైం ఉంది, తీర్థయాత్రలు వెళ్ళడానికి టైం ఉంది, అన్నిటికీ టైం ఉంటుంది. ఇంకా టైం లేని వల్ల జ్ఞానం సంపాదించుకోవడం గడికి వచ్చేది టైం ఉంటుంది. అది మనకు ఇంచేత మనకి పూర్వజన్మల తాలూకు పుణ్యబలం లేదు, ధ్యాన బలం లేదు. రామేశ్వరం వెళ్ళొద్దామంటే టైం ఉంది, కానీ జ్ఞానం సంపాదించుకోవడానికి మాకు టైం లేదంటే మాకు టైం. అరుణాచలం వెళ్ళి రావడానికి టైం ఉంది, జ్ఞానం సంపాదించుకోవడానికి టైం. దానికి కారణం ఏంటంటే జన్మాంతరంలో మనకి సత్కర్మలు పూర్వజన్మలో మనం సత్కర్మ చేసి ఉండాలి. సత్కర్మ చేసి ఉంటే కానీ జ్ఞానం వైపుకి మన ముఖం తిరగదు. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నా మన ముఖం అది తిప్పితేనే కానీ సూర్యుడు కనపడ్డు. అలాగే హృదయంలో జ్ఞానం ఉన్నప్పటికీ మన మనస్సు అది తిరిగితేనే కానీ ఉన్న జ్ఞానం కనపడదు. ఉన్నా కనపడదు, లోపల వస్తూ ఉంది, ఉన్నా కనపడదు. అది చూడకపోతే సూర్యుడే కనపడ్డు, ముఖం అది తిప్పకపోతే. అయితే మరి అన్నిటికీ టైం ఉంటుంది, జ్ఞాన సముపార్జనకి టైం ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే జ్ఞానం అంటే పుస్తకాలు చదవటం అనుకుంటున్నారు. ప్రతి పుస్తకాలు మైల్ డ్రైవ్ లాంటివి. ఇదో భీమవరం 20 కిలోమీటర్ల దూరంలో ఉందని మైల్ డ్రైవ్ చెబుతుంది. ఆ మైల్ డ్రైవ్ అయితే భీమవరం వెళ్ళిపోం. అలాగే పుస్తకాలు ఉడికి సూచనలు చేస్తాయి. ఒకసారి భగవాన్ గారు నేను చాలా గ్రంథాలు చదివానండి, ఉపనిషత్తులు చదివాను, బ్రహ్మసూత్రాలు చదివాను, చాలా చదివాను, నాకు ఆత్మ పెరుగుతున్నది ఏంటని అడిగాడు ఒక అతను. అంటే భగవాన్ అన్నారు, ఆత్మ అందులో బ్రహ్మసూత్రాలను ఉపనిషత్తులు ఉంటే కదా నీకు తెలియటానికి అన్నారు. పుస్తకాల్లో ఆత్మ లేదు. ఈ పుస్తకాలు చదివితే పాండిత్యం వస్తుంది, అన్ని గ్రామాల్లో నీకు ఊరేగిస్తారు, పండితుడికి గౌరవం ఉంటుంది, ఊరేగిస్తారా, ఊరేగింపులతో సరే మరణానంతర జీవితం 0. పుస్తకాలు చదివాను, ఆత్మ పెరుగుతుంది లేదంటున్నారు. ఆత్మ పుస్తకాల్లో ఉందా? నీకు తెలియటానికి పుస్తకాలు చదివితే పాండిత్యం వస్తుంది, ఆత్మ పుస్తకాల్లో లేదు. కళ్ళు చేసే పని కళ్ళు చేస్తాయి, చెవులు చేసే పని చెవులు చేస్తాయి. నా కళ్ళు వినటం లేదంటే కళ్ళు ఏమో చూస్తాయి. అలాగే పుస్తకాలు చదవడం నీకు పాండిత్యం వస్తుంది కానీ ఆత్మజ్ఞానం రాదు. ఆత్మ ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. అంటే నీ హృదయంలోకి నువ్వు ఇక్కడ వైరాగ్యం వల్ల అభ్యాసం వల్ల నువ్వు అంత నీ హృదయంలో ఎంత లోతులో ఆత్మ పదార్థం, సత్పదార్థం, అమృతం ఎంత హృదయంలో ఎంత లోపల ఉందో అంత లోపలకు నువ్వు ఇంద్రియాలను నిగ్రహించి, మనస్సును నిగ్రహించి, ప్రాణాలను నిగ్రహించి, మనస్సును రెగ్యులేట్ చేసి, మనస్సును నియమించుకుని అది ఎంత లోతులో ఉందో అంత లోతులోకి నువ్వు వెళ్ళగలిగితే వస్తూ నీకు ఎరుకలోకి వస్తుంది. అందుకని పుస్తకాలు చదివిన నాకు ఆత్మ తెలియటం లేదంటే పుస్తకాలు ఉంటే కదా నీకు తెలియటానికి. అంటే నాకు ఎక్కడ లేదు అక్కడ వెతికితే దొరికేది కాదు. అదే సాధన మనకి ఇక్కడ ఇతను జ్ఞానం కావాలి అంటున్నాడు. అసలు జ్ఞానం కావాలనే కాంక్ష మనకు వస్తే గురువు ఎక్కడో చోట జరుగుతాడు. ఆ కాంక్ష మన హృదయంలోంచి రావాలి. ఆ కాంక్షే మనకి జ్ఞానం సంపాదించాలనే కాంక్ష అదే పెట్టుబడి. 8 రూపాయలు పెట్టుబడి కాదు, మన జ్ఞానం సంపాదించాలనే మన కాంక్షే మనకి ఆ తపనే పెట్టుబడి జ్ఞానం సంపాదించాలి. ఇంకేదైనా ఆత్మజ్ఞానం అంటే ఏంటి? మనల్ని మనం చూసుకోవటం. జ్ఞానం అంటే ఏంటి అనుకోకండి మీరు, మనల్ని మనం చూసుకోవటం జ్ఞానం. మనం కాని అని చూస్తున్నాం. జ్ఞానం అంటే కంగారు పడకండి మీరు, ఈ పుస్తకాల్లో మాటలు చూసి కంగారు పడకండి. మన కాని శరీరాన్ని చూస్తున్నాం, మన కాని మనసుని చూస్తున్నాం, మన కాని గుళ్ళు దేవతలను చూస్తున్నాం, మన కాని మనసుని చూస్తున్నాం, మన కాని ప్రపంచాన్ని చూస్తున్నాం, మనం కాని విషయాలన్నీ చూస్తున్నాం. మనల్ని మనం చూసుకోవటం జ్ఞానం. మనం ఏదిగా ఉన్నాము దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవటమే జ్ఞానం. ఈ జ్ఞానం మాటలకు అందదు, మనస్సుకు అందదు. విన్నా కానీ వినటం మంచిదే, విన్నా అందదు, అనుభవానికి అందొచ్చు. శ్రవణం చేసి మంచిదే, శ్రవణం మంచిదే, అంత మాత్రం చేయాలి అందదు. ఆ శ్రవణం చేసి మననం చేసి అది దాని ఇంకా వాక్యం అండి, శ్రద్ధ కలగండి. ఆ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి పరమ నిర్ణయాలు నిశ్చయం ఉంటే అది ఎప్పటికప్పుడు ఆ పరమాత్మ గోచరిస్తుంది. మనకి ఆ కృత నిశ్చయం ఉండాలి.